హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు టీచింగ్ బ్లాగ్స్. ఈరోజు మనం కొత్తగా ఎన్ఈపీ 2020 అనే క్లాస్ని వివరించడానికి వచ్చాం. మొత్తం ఎన్ఈపీ 2020 గురించి 96 పేజీలు కరదీపుకుంటుంది. ఆ కరదీపుకు మొత్తం మనకు అవసరం లేదు. అందులో మనకు అవసరమైనవి బిట్ రూపంలో ఏమొస్తాయి దాన్ని మాత్రమే క్లాస్ రూపంలో వివరించడానికి మీ ముందుకు వచ్చా. ముందుగా ఎన్ఈపీ 2020లో 4 భాగాలు ఉంటాయి. అది ఒకటో బిట్టు. ఎన్ఈపీ 2020లో 4 భాగాలు ఉంటాయి. ఒకటవ భాగం, రెండవ భాగం, మూడవ భాగం, నాలుగవ భాగం. ఒకటవ భాగంలో మనకు అవసరమైన పాఠశాల విద్య గురించి ఉంటుంది. రెండవ భాగంలో ఉన్నత విద్య గురించి ఉంటుంది. మూడవ భాగంలో దృష్టి పెట్టాల్సిన ఇతర అంశాల గురించి ఉంటుంది. నాలుగవ భాగంలో ఆచరణ గురించి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎన్ఈపీ 2020లో ఆచరణ ఎన్నో భాగంలో ఉంటుందంటే 4వ భాగం. పాఠశాల విద్య గురించి ఎన్ఈపీ 2020లో ఎన్నో భాగంలో అమర్చారు అంటే 1వ భాగం. ఉన్నత విద్య గురించి అంటే 2వ భాగం. దృష్టి పెట్టాల్సిన ఇతర అంశాల గురించి ఎన్నో భాగంలో పొందుపరిచారు అంటే 3వ భాగం. ఇది 4 భాగాలు ఎన్ఈపీ 2020 గురించి. అలాగే ఎన్ఈపీ 2020లో ముఖ్యమైన పదం ఒకటి పెట్టారు కొత్తగా, ఎస్డిజి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఇది కొత్త పదము. ఇంకా 21వ శతాబ్దం, ఇది కొత్తగా 21వ శతాబ్దం కాబట్టి ఈ శతాబ్దంలో వచ్చిన మొట్టమొదటి ఎన్ఈపీ అంటే ఎడ్యుకేషన్ పాలసీ ఏదంటే ఎన్ఈపీ 2020. అది కూడా కొత్త బిట్టే. 21వ శతాబ్దంలో వచ్చిన మొట్టమొదటి విద్యా విధానం ఏది అంటే ఎన్ఈపీ 2020. అలాగే పాత విధానం మనకి 10+2 ఉండేది. 10+2 విధానం, దానిని రద్దు చేసి 3 నుంచి 18 సంవత్సరాల వారికి ఉపయోగపడేలాగా 3 నుంచి 18 సంవత్సరాలకు ఉపయోగపడేలాగా కొత్త విద్యా విధానం ఏది అంటే 5+3+3+4. దీని గురించి వినండి. ఇందులోనే దాదాపుగా మనకైతే టెట్కి అయితే బిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, డిఎస్సికి కూడా వస్తుంది. 5+3+3+4 అంటే ఏంటి అసలు? 5 అంటే పునాది దశ, ఫౌండేషనల్ స్టేజ్. ఫస్ట్ 3 అంటే ప్రిపరేటరీ స్టేజ్, సిద్ధపరిచే దశ. రెండవ 3 మిడిల్ స్టేజ్, మధ్య దశ. ఇంకా లాస్ట్ 4 మాధ్యమిక స్టేజ్. ఈ 4 గుర్తుంచుకోండి. అసలు ఈ పునాది దశ అంటే ఏంటి? పునాది దశలో మళ్ళీ 2 భాగాలు ఉన్నాయి. మొదటి 3 సంవత్సరాలు ఒకటి, 2 సంవత్సరాలు ఒకటి. మొదటి 3 సంవత్సరాలు అంగన్వాడీ స్టేజ్ లేదా పాఠశాల పూర్వ బాలవాటిక అని 3 సంవత్సరాలు ఉంటుంది. ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం అంటే 3 నుంచి 6 సంవత్సరాల వారికి 3 సంవత్సరాల అంగన్వాడీ దశ లేదా పాఠశాల పూర్వ బాలవాటిక ఉంటుంది. అలాగే ఈ పునాది దశలోనే 2 సంవత్సరాలు దేనికంటే 1వ తరగతి, 2వ తరగతి. సో 1, 2 తరగతులు 6 నుంచి 8 సంవత్సరాలు ఉన్న వారు చదువుతారు. అంటే 1వ తరగతి ఇక్కడ 6వ సంవత్సరంలో అడ్మిషన్ అవుతారు అనమాట. సో 3 సంవత్సరాలు ప్లస్ 2 సంవత్సరాలు అనేది మొట్టమొదటి 5 అనమాట. ఇదే పునాది దశ. పునాది దశలో ఏ క్లాసులు ఉంటాయంటే 1, 2 ఉంటాయి. అంగన్వాడీ ప్లస్ 1, 2 క్లాసులు కలిపే పునాది దశ మొదటి 5గా వర్గీకరించారు. మరి మొదటి 3 ప్రిపరేటరీ స్టేజ్. ఇందులో 3 సంవత్సరాలు ఉంటారు విద్యార్థి. ఎన్నవ తరగతి నుంచి 3వ తరగతి నుంచి 3, 4, 5 ఈ 3 క్లాసులు ఉంటాయి ప్రిపరేటరీ స్టేజ్లో. మరి ఈ స్టేజ్లో ఏ సంవత్సరం అంటే 8 నుంచి 11 సంవత్సరాలు. అంటే 8వ సంవత్సరంలో విద్యార్థి ఏ దశకి వెళ్తాడంటే ప్రిపరేటరీ స్టేజ్కి. ఎన్ని సంవత్సరాల వరకు అంటే 11 సంవత్సరాల వరకు. అలాగే రెండవ 3 ఉంది. రెండవ 3 మిడిల్ స్టేజ్, మధ్య దశ. చూడండి, మాధ్యమిక మధ్య బిట్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మిడిల్ స్టేజ్ లేదా మధ్య దశ అంటారు. ఇది కూడా 3 సంవత్సరాలే. 6వ తరగతిలో మొదలవుతుంది, 8వ తరగతిలో పూర్తవుతుంది. 6, 7, 8వ తరగతులకి ఈ మిడిల్ స్టేజ్, మధ్య దశ. మరి సంవత్సరాలు అడిగితే 11 నుంచి 14 సంవత్సరాలు. సో 11, 12, 13, 14 అంటే 11, 12, 13, 14 అంటే 4 సంవత్సరాలు అనుకోకండి, 3 సంవత్సరాల కింద వస్తుంది. 6 నుంచి 8వ తరగతి. అలాగే లాస్ట్ మాధ్యమిక స్టేజ్ 4వది. ఇందులో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు 4 సంవత్సరాలు ఉంటుంది. వయసు అడిగితే 14 నుంచి 18 సంవత్సరాలు. సో మొత్తంగా ఇక్కడ 3 సంవత్సరాల నుంచి మొదలై 18 సంవత్సరాల వరకు, 3 నుంచి 18 వరకు ఈ 10+2 విధానాన్ని రద్దు చేసి కొత్తగా 5+3+3+4 అనే విధానమే ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనమాట. ఇదే ఎన్ఈపీ 2020లో బేసిక్ స్ట్రక్చర్. ఇది మొట్టమొదటి స్ట్రక్చర్ అనమాట. దీని తర్వాత ఎన్ఈపీ 2020 ప్రకారం 1వ తరగతిలో ఎన్ని సంవత్సరాల వయసులో జాయిన్ చేసుకోవాలి అంటే 6 సంవత్సరాల వయసు. సో 6 సంవత్సరాల వయసులోనే 1వ తరగతి న్యూ అడ్మిషన్ అనేది అమలవుతుంది. అలాగే ఈసీసీఈ బలోపేతానికి, ఈసీసీఈ తెలుసు కదా, ఇది అంగన్వాడీ సెంటర్స్. ఈసీసీఈ బలోపేతానికి అంగన్వాడీ టీచర్లకి 6 నెలల సర్టిఫికేట్ కోర్స్. ఎందుకంటే పిల్లలకి ఇప్పుడు అంగన్వాడీలో ఉన్న వారికి చాలా మందికి ఏమీ రావట్లేదు. వాళ్ళకి ఎక్కడి నుంచే పునాది పడాలని చెప్పి వీళ్ళకి 6 నెలల సర్టిఫికేట్ కోర్స్ని అయితే ఏర్పాటు చేశారు. సో ఈసీసీఈ డెవలప్మెంట్ కోసం 7 నెలల సర్టిఫికేట్ కోర్స్ని అంగన్వాడీ వాళ్ళకి ఇస్తున్నారంటే 6 నెలలు. అది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. అలాగే ఎన్ఈపీ ప్రకారం, ఈ కొత్త ఎన్ఈపీ ప్రకారం ప్రతి పాఠశాలకి విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి 30:1 అంటే 30 మంది విద్యార్థులకి ఒక ఉపాధ్యాయుడు ఉండాలన్నమాట ఎన్ఈపీ 2020 ప్రకారం. అలాగే సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల దగ్గర అయితే
25:1 లేదా ఇంతకంటే తక్కువైన ఉండొచ్చు. 25:1 సాధారణంగా అయితే 30:1 విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి. అలా కాకుండా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల దగ్గర అయితే విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి 25:1 లేదా అంతకంటే తక్కువ ఉండొచ్చు అనమాట. అలాగే GER అని కొత్త పదం ఇందులో ఉంది, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే ప్రారంభ స్థాయి నుండి మాధ్యమిక స్థాయి వరకు ఎక్కడ డ్రాప్ అవుట్స్ లేకుండా వాళ్ళందరినీ చేర్చుకునేలాగా దీనికి టార్గెట్ ఎప్పుడంటే 2030. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోకి టార్గెట్ ఎప్పుడు ఇచ్చారంటే 2030కి ఇచ్చారనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, ECCE బలోపేతానికి సర్టిఫికేట్ కోర్స్ 6 నెలలు, విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి సాధారణంగా అయితే 30:1, అలా కాకుండా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినట్టయితే 25:1, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఆర్ట్ ఇలాంటివన్నీ ఎంచుకునే సరళత. ఈ NEP 2020లో సరళత అనమాట. అప్పుడు ఇంటర్ డిగ్రీ ఈ లెవెల్లో ఉంటారు కదా, అంతకన్నా కాకుండా 9th 10th క్లాసుల్లోనే వాళ్ళు ఎంచుకునే సరళతను కూడా ఇక్కడ అందించే ఛాన్స్ ఉంటుంది పూర్తి స్థాయిలో అమలైపోయిన తరువాత. అలాగే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అది ఏ క్లాసుల కంటే 6, 7, 8. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే కార్యక్రమం ఏ క్లాసుల కంటే 6, 7, 8 తరగతులకి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేది ఉంటుంది. ఈ జాతీయ పాఠ్య ప్రణాళికను పునఃసమీక్షించడానికి కాలం అంటే NEP 2020 ఉంది కదా, దాన్ని పునఃసమీక్షించడానికి కాలం ఎంత ఇచ్చారంటే 5 నుంచి 8 సంవత్సరాలు. 5 నుంచి 10 సంవత్సరాలు. అంటే ప్రతి 5 లేదా 10 ఈ మధ్యలో ఎప్పుడైనా దీన్ని పునఃసమీక్షించుకోవడానికి సమయం అయితే వెచ్చించడానికి ఇచ్చారనమాట. మూల్యాంకంలో ప్రోగ్రెస్ కార్డులు ఇస్తాం కదా, జనరల్గా మార్క్స్ మాత్రమే ఇస్తాం. అలా కాకుండా ప్రోగ్రెస్ కార్డు అంట 360 డిగ్రీ లెవెల్లో ఉండాలి. అంటే అన్ని రంగాల్లో కూడా వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ని మనమైతే చూపించాలి ఈ NEP 2020 ప్రకారం. అలాగే మొత్తం పాఠశాల వ్యవస్థను, పాఠశాలలో బోధన అభ్యసన ప్రక్రియలను మెరుగుపరిచేందుకు పాఠశాల పరీక్షలను అయితే 3, 5, 8 తరగతిలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. జనరల్గా ఎగ్జామ్స్ ఏ క్లాసులు అంటే 3, 5, 8. ఆ తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్ వరకే ఉంటాయేమో. 3, 5, 8 తరగతులు అవి కూడా బోర్డ్ ఎగ్జామ్స్ కాదు, జనరల్గా ఎగ్జామ్స్ని కూడా చాలా సరళంగా తగ్గించడం కూడా జరిగింది. అలాగే 2 ప్రాథమిక అక్షరాస్యత సంఖ్యాజ్ఞానం మాత్రమే. ఈ 3rd క్లాస్కి ఎగ్జామ్ అంటే ప్రాథమిక అక్షరాస్యత ఉంటుంది, సంఖ్యాజ్ఞానం గురించి మాత్రమే వివరించడం జరుగుతుంది. అంతకుమించి పెద్ద పెద్ద ఎగ్జామ్స్ అయితే అనుకోవాల్సిన అవసరం లేదు. అలాగే కొత్తగా ఇందులో ఫరక్ అని పెట్టారు, FPARAKH. NEP 2020లో కొత్తగా పదం ప్రవేశపెట్టింది ఫరక్, PARAKH. ఫరక్ అంటే పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్. P అంటే పెర్ఫార్మెన్స్, A అంటే అసెస్మెంట్, R అంటే రివ్యూ అండ్ A అంటే అనాలిసిస్ ఆఫ్, K అంటే నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. విద్యార్థి యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్ గురించి ఈ అసెస్మెంట్ అనేది ఉండాలని చెప్పి ఫరక్ అనే పదాన్ని ప్రవేశపెట్టారు. పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. ఇది కొత్తగా ప్రవేశపెట్టిన పదం అయితే. నెక్స్ట్ ఈ NEP 2020 ప్రకారం BEd కోర్స్ ఎన్ని సంవత్సరాలు అంటే 4 years. సమీకృత BEd అంటారు. దీని తర్వాత ఎవరైతే BEdని ఉత్తీర్ణత సాధిస్తారో వాళ్ళకి స్థానిక పాఠశాలలోని ఉపాధి కూడా ఇచ్చే వెసులుబాటును కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది అనమాట. ఇది 4 సంవత్సరాల BEd. అలాగే టీచర్స్ అనేవారు జనరల్గా ఇన్ సర్వీస్ తీసుకోవాలి కదా, సంవత్సరానికి ఎన్ని గంటలు అంటే 50 గంటలు వృత్యాంతర శిక్షణ తీసుకోవాలి. సంవత్సరానికి 50 గంటలు టీచర్స్